మనము విష్ణు భగవానుడు ఏ విధంగా శివయ్యని కీర్తించారనే విషయాన్ని మనం తెలుసుకుందామండి. మహావిష్ణుదేవ శివ అష్టోత్తర శతనామాలతో శివుని కీర్తించి సదాశివుని శరీరములో అర్ధ శరీరాన్ని సాధించిన హరిహర దేవ శివలింగేశ్వరుని నీ హృదయములో దేవతలకు చూపించి శివుని పట్ల నీకున్న దివ్య ప్రేమ ఏమిటో ప్రదర్శించిన దేవేశ, నీ నేత్రాన్ని కమలముగా శివునికి సమర్పించి శివుని పట్ల నీకున్న శుద్ధ భక్తి ఏమిటో నిరూపించిన వైకుంఠవాస, శివుని పాదాలను దర్శించాలనే కాంక్షతో వరాహ రూపాన్ని దాల్చిన లక్ష్మీ నివాస, పరమేశ్వరుని ఆజ్ఞను పాలించి తులసీమాత శాపానికి గురి అయిన శ్రీహరిదేవ, నీ శివభక్తి అనన్య సామాన్యం, అనిర్వచనీయం. నీకున్న శివభక్తిలో శివప్రేమలో నాకు లవశేషమైన ప్రసాదించమని నీ దివ్య పాదార విందాలపై నా శిరస్సు నుంచుతున్నాను అని మనము అంటే దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే అండి, విష్ణు భగవానుడు కూడా శివయ్య యొక్క పాదాలను దర్శించాలని ఎంతో తపస్సు చేశారనమాట. అందుకని శివయ్య యొక్క అనుగ్రహాన్ని పొందడం చాలా కష్టమండి. కానీ ఒక్క ప్రేమ భక్తితో మాత్రమే శివయ్యనే మనము అనుగ్రహాన్ని పొందగలమనమాట. శివయ్యనే ఆరాధిద్దామండి, శివయ్య కృపను పొందుదాము. ఓం నమః శివాయ.